ప్రైజ్ ది లార్డ్. మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, మనం యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు సంబంధించిన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచి 40 దినాలు సజీవుడిగా అనేక మందికి అగుపడి అనేక మంది చూస్తూ ఉండగా ఒలీవ కొండ మీద నుండి ఆయన ఆరోహణమై వెళ్ళినప్పుడు 2 దేవదూతలు ఆకాశంలో నిలవబడి, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆశ్చర్యంగా తేరి చూస్తూ ఉన్నారు? పరలోకానికి ఎత్తబడిన యేసే ఏ విధంగా ఎత్తబడ్డాడో అదే విధంగా మరలా తిరిగి వస్తాడు అని దేవుని దూతలు అక్కడ నిలిచిన దేవుని పిల్లలతో శిష్యులతో చెప్పినప్పుడు వారు సంతోషంగా నిరీక్షణ కలిగిన వారై తిరిగి వెళ్ళి మేడగదిలో కనిపెట్టుకొని వారి ప్రార్థనలో ఉన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుని చేత వారు నింపబడ్డం, పెంతెకొస్తు దినాన సంఘం ప్రారంభించబడ్డం, అక్కడి నుండి యేసు ప్రభు మరలా తిరిగి వస్తాడు అని ఎదురు చూడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. గత 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సార్వత్రిక సంఘం యొక్క నిరీక్షణ యేసు ప్రభువారు మరలా వచ్చి మనల్ని మధ్యాకాశానికి తీసుకొని వెళతాడు అని. అయితే ఆయన ఈ లోకం నుండి వెళ్ళిపోకమునిపే శిష్యులు అడిగారు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని. ఆయన చెప్పారు. ఆ చెప్పినవి మన కళ్ళ ముందు కొన్ని నెరవేరడం మనం చూస్తూ ఉంటున్నాం. దాన్ని బట్టి ఆయన రాకడ సమీపంగా ఉన్నది అనే విషయం మనం అర్థం చేసుకుంటున్నాం. ఒకవేళ యేసు ప్రభు యొక్క రాకడ వస్తే గనక సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఎటువంటి సంఘటనలు జరుగుతాయి అది మనం తెలుసుకోవాలి అంటే ప్రకటన గ్రంథంలో దానికి సంబంధించిన విషయాలు ముందుగానే రాసి పెట్టాడు ఆయన. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద శ్రమల కాలం ప్రారంభమవుతుంది. క్రీస్తు విరోధి యొక్క పరిపాలన ప్రారంభమైంది. క్రీస్తు విరోధి పరిపాలనలో 3 భయంకరమైనటువంటి దుర్ఘటనలు జరుగుతాయి. ఒకటేమో ప్రజల మధ్య విపరీతమైన స్వేచ్ఛ, వారిని అడ్డుకునేవారు ఆపేవారు ఎవరుండరో. అప్పుడు ఒకరినొకరు చంపుకుంటారు, ఒకరినొకరు దోచుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రెండవది, క్రీస్తు విరోధి వాడు బహు కఠినుడై ఈ లోకాన్ని పరిపాలన చేస్తాడు. ఈ లోకంలో ఏలినటువంటి నియంతలందరికంటే కూడా భయంకరమైన నియంతగా ఆ 7 ఏండ్లు లోకాన్ని వాడు ఏలేవాడిగా ఉంటాడు. మూడవది, దేవుని యొక్క ఉగ్రత భక్తిహీనులైనటువంటి విడవబడినటువంటి ప్రజల మీదకి కుమ్మరింపబడుతుంది. దానిని గురించినటువంటి విషయాలు మరి గత కొన్ని దినాలుగా మరి మైక్ లేకపోయినా వాటిని ధ్యానం చేస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేయటం జరిగింది. అయితే వాటిని మరలా మీరు వినాలనుకున్నప్పుడు చక్కగా యూట్యూబ్లో నా సెల్ నెంబరు మీరు టైప్ చేస్తే వాటిని మీరు వినగలరు. నేను మరికొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మన కొద్ది సమయమే ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం కనుక జాగ్రత్తగా ఈ మాటల మీద మనసు పెట్టాలని ప్రభునామములో మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ రాత్రి మన ధ్యాన భాగంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను. మరలా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు మరలా చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ప్రియులరా, మనం యేసు ప్రభు యొక్క రాకడ సంభవించాక భూమి మీద జరిగేటువంటి 7 ఏండ్ల శ్రమల కాలము క్రీస్తు విరోధి యొక్క పరిపాలనలో జరిగే సంఘటనల గురించినటువంటి వివరాలు మనం ధ్యానం చేస్తున్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడేటువంటి
ఒక సూచన అక్కడ మనం చూస్తాం. 4వ అధ్యాయం 1వ వచనములో పరలోకమందు తలుపు తెరవబడి ఉన్నది, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరిచేదనని యోహానుతో చెప్పిన మాట సంఘమునకు వచ్చిన ఆహ్వానంగా మనం చూడగలుగుతుంటున్నాం. ఆ విధంగా సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద శ్రమల కాలం ప్రారంభమవుతుంది. ఈ 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడడానికి సంబంధించిన సూచన మనం చూస్తాం. 5వ అధ్యాయంలో పరలోకములో జరిగిన ఒక సంఘటన మనం గమనిస్తాం. పరలోకములో ఒక సింహాసనం ఉన్నది, దాని మీద మహామహుడకు దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన కుడి చేత 7 ముద్రలు గట్టిగా వేయబడినటువంటి ఒక గ్రంథం ఉన్నది. దాన్ని విప్పడానికి తగిన వాడు ఎవడు అని వెతుకుతుంటున్నారు. అప్పుడు ఆకాశమందు భూమి మీద ఎవరు కూడా గ్రంథం యొక్క ముద్రలు విప్పడానికి తగిన వారు లేరు. అప్పుడు యోహాను ఏడుస్తూ ఉన్నాడు, ఎవరు లేరే అని. దేవుని దూత అన్నాడు కదా, ఏడవకము, ఈ ముద్రలు విప్పడానికి యోధాగోత్రపు సింహము జయము పొందేను అని 5వ వచనం 5వ అధ్యాయంలో మన ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆ తర్వాత ఆ జయం పొందిన యోధాగోత్రపు సింహమే యేసు ప్రభు. ఆయన చేతిలో ఈ గ్రంథపు చుట్టను పెట్టినప్పుడు ఆయన ముద్రలు విప్పడం ప్రారంభించాడు. కనుక ఈ భాగాన్ని మనం 6వ అధ్యాయంలో ముద్రలు విప్పడానికి గురించినటువంటి వివరాలు మనం చూడగలుగుతుంటున్నాం. కనుక సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేటువంటి సంఘటనలు ఇవి. అప్పుడు ముద్రలు విప్పుతూ ఉంటున్నప్పుడు మొదటి ముద్ర విప్పగా తెల్లని గుర్రం మీద ఒకడు కూర్చొని ప్రయాణం చేస్తూ ఉన్నట్టుగా మనం చూడగలం. తెలుపు సమాధానానికి గుర్తు. ఆయన క్రీస్తు కాడు కానీ క్రీస్తు లాగా లోకాన్ని మోసం చేయడానికి వచ్చేటువంటి క్రీస్తు విరోధి. 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు క్రీస్తు విరోధి శాంతి కాముకుడుగా కనబడతాడు. ఇంకో రకంగా చెప్పాలంటే శాంతి కాముకుడుగా నటిస్తాడు. అందుకనే వాడు తెల్లని గుర్రం మీద రావడం అనేది మనం చూస్తున్నాం. తర్వాత తెల్లని గుర్రం మీద వస్తున్నాడు కానీ అతని శాంతి ప్రణాళిక అనేది మాత్రం అత్యంత స్వల్పమే. అంటే 3.5 సంవత్సరాలు మాత్రమే అతడు శాంతికర్తలాగా కనబడతాడు. మిగతా 3.5 సంవత్సరాలు అనేక నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. అందుకనే శ్రమల కాలాన్ని 2 భాగాలు చేశారు. మొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, ఆ తర్వాత మిగతా 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. కాబట్టి బైబిల్లో మనం దానియేలు గ్రంథంలో చూస్తాం, కాలములు, అర్ధకాలం. కాలం అంటే సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే అర సంవత్సరం. మొదటి 3.5 సంవత్సరాలు శాంతి కాముకుడుగా కనబడతాడు. మిగతా 3.5 సంవత్సరాలు భయంకరమైనటువంటి శ్రమలతో భూలోకాన్ని వాడు పతనం చేస్తాడు. అయితే మనం 6వ అధ్యాయంలో గమనించినప్పుడు మొదట్లో అతని కిరీటం లేదు. 2వ వచనంలో చూస్తాం, కిరీటం ఇయ్యబడేను అని ఉన్నది. అంటే ఎవరో అతనికి కిరీటాన్ని ఇచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. కిరీటం అనేది అధికారానికి, రాజరికానికి సూచనగా మనం చూస్తాం. అయితే ఈ కిరీటాన్ని ఎవరు ఇచ్చారు అంటే దేవుడే ఇచ్చాడు. అంటే క్రీస్తు విరోధికి లోకాన్ని ఏలడానికి అధికారాన్ని, కాలాన్ని, సమయాన్ని కూడా ఆయనే నిర్ణయించినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. అంటే సృష్టి యావత్తు దేవుని ఆధీనంలో ఉంది. ఎప్పుడు ఎవరికి ఎటువంటి అధికారం ఇవ్వాలో, ఆయన ఏ పని చేయాలో దేవునికి తెలుసు. కృపాకాలం ఉన్నంత వరకు మనం రక్షణ పొందడానికి అవకాశాన్ని కలిగించాడు. కృపాకాలం ముగిసిన తర్వాత క్రీస్తు విరోధికి ఆయన అధికారం ఇస్తాడు. అతడు బయలుదేరినప్పుడు తెల్లని గుర్రం మీద వస్తాడు. అతని చేతిలో విల్లు ఉన్నది. అతని చేతిలో విల్లు ఉంది కానీ సంధించడానికి బాణములు లేవు. అంటే ప్రారంభంలో రక్తము చిందించకుండా కుట్ర ద్వారా జయం పొందడానికి ఎత్తుగడది. వాని ఎత్తుగడ ఫలించి ఇశ్రాయేలీలు అతని మెస్సియాగా అంగీకరిస్తారు. అతడు మెస్సియాగా అంగీకరింపబడిన తర్వాత ఆ తర్వాత అతడు జయించడానికి బయలు వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. అంటే ఈ విధంగా అతడు సంపుతూ అనేక మందిని మరి లోకాన్ని తన గ్రిప్పులో పెట్టుకొని అతడు ప్రయాణం చేస్తాడు. ఆ 7 ఏళ్ళు వాని యొక్క పరిపాలన ఆ విధంగా ఘోరాతి ఘోరంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ వాక్యములో క్రీస్తు విరోధి పరిపాలనలో జరిగేటువంటి ఈ భయానకమైనటువంటి ఘట్టాన్ని గురించినటువంటి వివరాలు మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి ముద్ర విప్పినప్పుడు జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా కొన్ని ముద్రలు విప్పాలి. ఆ తర్వాత కొన్ని పాత్రలు కొమ్మరింపబడాలి. ఆ తర్వాత 7 బోరలు ఊదబడాలి. ఇవన్నీ కూడా 7 ఏళ్ల శ్రమల కాలంలో జరిగేటువంటి సంఘటనలు.
అయితే ఇక్కడ అతనికి కిరీటాన్ని దేవుడే ఇచ్చాడు అనే విషయాన్ని ఇందాక మనం జ్ఞాపం చేసుకున్నాం. అంటే దేవుడే అధికారాన్ని ఇచ్చేవాడిగా మనం చూస్తున్నాం. కాబట్టి శ్రమల కాలం యొక్క ఆరంభాన్ని దేవుడే ఆరంభించినట్టుగా మనం చూడగలం. బైబిల్ ఏం చెప్తుందంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 6-7 వచనాలు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అన్నాడు. అంటే కాలాలు సమయాలు సమస్తము దేవుని ఆధీనములో ఉన్నది. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానాను దేశానికి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఆజ్ఞలు విధులు ఇచ్చి వారు ఆయన ఆజ్ఞలు గైకొనాలని చెప్పాడు. ఎన్నో సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడు, కానీ వారు దేవునికి విరోధంగానే జీవించారు ఎక్కువ కాలం. ఆయన కృపాకాలము ముగిసిన తర్వాత బబులోను రాజుకి ఇశ్రాయేలీలను అప్పగించడం అనేది మనం చూస్తాం. కనుక బబులోను రాజుని నెబుకద్నెజరుని దేవుడే అనుమతించాడు. నెబుకద్నెజరు ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చాడు, దాన్ని ఓడించాడు, ఆ మందిరాన్ని పడగొట్టాడు, దాని ఉపకరణాలు తీసుకున్నాడు, బబులోను దేశానికి వెళ్ళిపోయాడు. అలాగని ఇప్పుడు కృపాకాలం ఉంది, రక్షణ పొందడానికి ఆయన సువార్త అనుమతించాడు. మనం సువార్త వినగలుగుతున్నాం మైకుల ద్వారా, టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా. ఈ లాక్డౌన్ విధించగా మునుపు ఎన్నో బహిరంగ సభల ద్వారా మనం వాక్యాన్ని విన్నాం. కానీ బైబిల్ చెప్తుంది సువార్త ద్వారాలు మూయబడేటువంటి గడియలు ఆసన్నమైనవి. అతి త్వరలో వాక్యం ముగిసిపోతూ ఉంది. ఆ తర్వాత క్రీస్తు విరోధి పరిపాలన లోకంలో ప్రారంభం కాబోతూ ఉంది. ఆ క్రీస్తు విరోధికి అనుమతించేది కూడా దేవుడే. సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత భూమి మీదకి క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వాడు ఏ విధంగా పరిపాలన చేస్తాడు ఆ విషయాలు మనం వింటూ ఉంటే, కాలాలు సమయాలు దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు కనుకనే క్రీస్తు విరోధి ఎప్పుడో రావాలనుకున్నాడు, కానీ ఇంకా రాలేదు. ఎందుకంటే దేవుడు ఇంకా అనుమతించలేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు యొక్క ఇంటి మీదకి సాతానుడు వెళ్ళాలనుకున్నాడు, కానీ వాడు తనంతట తానుగా వెళ్ళలేదు. దేవుని దగ్గరకు వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు, అనుమతి తీసుకున్నాడు. దేవుడు చెప్పాడు, సరే నువ్వు వెళ్ళు, కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దని. అంటే దేవుడు అనుమతించందే వాడు యోబు ఇంట్లోనికి కూడా వెళ్ళలేకపోయాడు. అలాగనే క్రీస్తు విరోధి లోకాన్ని పరిపాలించాలి అంటే దేవుడు అనుమతించాలి. కాలాలు సమయాలు ఆయన స్వాధీనములో ఉన్నాయి. కనుకనే యేసు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలు అనేవి చెప్తూ 36వ వచనంలో ఈ విధంగా చెప్పారు ఆయన. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దోతలైనను కుమారుడైనను ఎరుగరు. కాబట్టి యేసు ప్రభు యొక్క రెండో రాకడ ఎప్పుడు వస్తుంది అంటే దానికి సూచనలు మాత్రం బైబిల్లో ఉన్నాయి. ఇలా జరిగితే అప్పుడు ఆయన రాకడ దగ్గరగా ఉందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాపించింది, తెగుళ్ళు వస్తాయని బైబిల్లో చెప్పారు కదా. మనం ఈరోజు పేపర్లో చూసాము, మరి ఒక ముప్పు పొంచి ఉన్నది మన భారతదేశానికి. అదేంటంటే మిడతల దండు రాబోతూ ఉంది. కాబట్టి కొన్ని కోట్ల మిడతలు అవి మరి పంట పొలాలు ఏ విధంగా తినివేస్తాయో బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతుంటున్నాం. ఆ తర్వాత వర్షాలు పడుతుంటున్నప్పుడు ఈరోజు వార్త ఏంటంటే మధ్యప్రదేశ్లో పడిన వర్షాలకి పెద్ద పెద్ద వడగళ్ళు పడి కొన్ని పెంకుటిళ్ళు, రేకుల షెడ్లు పగిలిపోవడం. కాబట్టి ఇవన్నీ యేసు ప్రభు యొక్క రాకడకు ముంగుర్తులు. ఆ తర్వాత కరువులు, భూకంపాలు, ఆ తర్వాత ఇంకా వరదలు, ఇంకా రానున్న రోజుల్లో ఏమి పొంచి ఉన్నాయో మనకు తెలియదు. ఇవన్నీ యేసు ప్రభు రాకడకు ముంగుర్తులు. కానీ ఫలానా రోజు వస్తాడని తారీఖు చెప్పడానికి మాత్రం వీల్లేదు. ఎందుకంటే కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఇక్కడ కుమారుడికి కూడా తెలియదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే కొంతమంది చెప్తా ఉంటారుగా యేసు ప్రభు నా కల్లో కనపడి ఇలా చెప్పాడు అని. కనుక యేసు ప్రభు నాకు తెలుసు ఆ విషయం అని కనుక అంటే కనుక యేసు ప్రభు నా కల్లో కనపడి ఆయన రాకడ పలానా రోజు వస్తుందని చెప్పాడు అని తారీఖు చెప్తారేమోనని
కుమారుడికి కూడా తెలియదు ఆ విషయం అని ప్రభు చెప్పాల్సి వచ్చింది. వాస్తవంగా ఆయన సర్వజ్ఞాని, సమస్తాన్ని ఎరిగినవాడు. కానీ కాలాలు సమయాలు తండ్రి ఆధీనంలో ఉన్నాయి అని చెప్పడానికి, దాన్ని బలపరచడానికి ఈ మాట చెప్పడం మనం చూస్తున్నాం. అయితే కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, కానీ సమయం మాత్రం సమీపించింది అనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. నేడున్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు, మన చుట్టూ ఉన్న లోకాన్ని మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నది అనే విషయం మనకు అర్థమవుతుంది. బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు భక్తుడు చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి అని దేవుని నమ్మినటువంటి ఆయన పిల్లలమైన మనకు ఆయన ఇచ్చే హెచ్చరిక. కాగా అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాబట్టి అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చేస్తూ ఉన్నాయి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక పరిస్థితులు అనేవి మనిషి యొక్క ఆధీనములు లేవన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎటువంటి దుర్ఘటనలు జరుగుతాయో మనకు తెలియదు, ఎప్పుడు ఎటువంటి వార్తలు వింటామో మనకు తెలియదు. కానీ దేవుని పిల్లలమైన మనకి మన హృదయం నిండా ఉన్న ఒక గొప్ప నిరీక్షణ, యేసు ప్రభు అతి త్వరలో రాబోతున్నారు. ఆయన మనల్ని మధ్యాకాశానికి తీసుకొని వెళ్ళబోతుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని చెప్పగలిగిన వారంగా అటువంటి సిద్ధపాటులో మనం ఉండాలి. కాబట్టి బైబిల్లో అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అయితే ఆయన రాకడకు సంబంధించిన విషయాలు మనము పాత నిబంధనలో కూడా అక్కడక్కడ చూడగలుగుతుంటున్నాం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుదాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయను. కాబట్టి దేవుడు యెహెజ్కేలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది, ఇదిగో సమీపమాయను అన్నాడు. తర్వాత 7వ వచనం, దేశ నివాసులారా మీ మీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయను, ఉత్సాహధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది అన్నాడు. ఇంకా కొంతసేపటికి నా క్రోధమును నీ మీద కుమ్మరింతును అన్నాడు. అదే 7 ఏండ్ల శ్రమల కాలం. కాబట్టి ఈ మాటలు మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఆయన రాకడ ఎంత సమీపంగా ఉన్నదో మనకు అర్థమవుతుంది. 10వ వచనం చూద్దామా దాని క్రింద, ఇదిగో ఇదే ఆ దినము, అది వచ్చే ఉన్నది, ఆ దుర్దినము ఉదయించుచున్నది, ఆ దండము పూచి ఉన్నది, ఆ గర్వము చిగురించి ఉన్నది, బలాత్కారం పుట్టి దుష్టులను దండించున్నదాయను అన్నాడు. ఆయన రాకడ ఎంత సమీపముగా ఉన్నదో యెహెజ్కేలు ద్వారా ఆయన మాట్లాడాడు. 39వ అధ్యాయం ఇదే యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము 8వ వచనం. ఇంకొక మాట చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము 8వ వచనం, ఇదిగో అది వచ్చుచున్నది, కలుగబోచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అన్నాడు. కాబట్టి ఆయన రాకడ వచ్చుచున్నది అన్నాడు. ఆకాశము భూమి గతించిన ఆయన మాటలో ఒక పుల్లు కానీ సున్నా కానీ తప్పిపోవడానికి వీల్లేదు. ఆయన చెప్పాడు, చెప్పిన విధంగా ఆయన త్వరగా రాబోతుంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం, గాయపడిన వాడా, దుష్టుడా, ఇశ్రాయేలీలకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది అన్నాడు. దోష సమాప్తి కాలము, నీకు తీర్పు వచ్చి ఉన్నది. ఈ మాటలు వింటా ఉంటే ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. మానవుల యొక్క దోషాలను బట్టి తీర్పు తీర్చేటువంటి దోష సమాప్తి కాలం సమీపించింది అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండం 6వ అధ్యాయంలో ఆనాడు జలప్రలయము చేత లోకాన్ని ఆయన ముంచివేసినప్పుడు, నశింపజేసినప్పుడు, దానికి ముందు నోవాహుతో చెప్పాడు కదా, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ బలాత్కారం విషయంలో వారు నరమాతురులై ఉన్నారు, భూమి మీద వారి బలాత్కారం విస్తరించింది అన్నాడు. కాబట్టి
మనుషుల యొక్క దోషాలు విస్తరించినప్పుడు ఆయన ఆనాడు జలప్రళయాన్ని పంపించినట్టే ఈనాడు ఆయన రెండో రాకడనేది సమీపముగా ఉన్నదన్న సత్యాన్ని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. తర్వాత బైబిల్లో పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో పేతురు భక్తుడు ఇలా చెప్పాడు. ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఎందుకు ఇంకా రాలేదు ఆయన రాకడ అని అంటే, కాలాలు సమయాలు ఆయన ఆధీనంలో ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా. ఇంకా ఆయన అనుమతించలేదు. ఆయన కనుక అనుమతిస్తే రెప్పపాటు కాలమని ఆయన రాకడ జరుగుతుంది. కనుక మాట్లాడుతున్న నేను, వింటున్న మీరు, బైబిల్ చెప్తుంది, ఇద్దరు తిరుగలి విసురుతుండగా ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. ఇద్దరు పొలంలో పనిచేస్తుండగా ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. ఇద్దరు పడుకొని ఉంటారు, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. రెప్పపాటు కాలంలో ప్రక్కనున్న వ్యక్తికి కూడా తెలియకుండా ఆ గడియ, ఎత్తబడేటువంటి గడియ, దానిని గురించి మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే ఎందుకు ఇంకా జరగలేదు అని అంటే, బైబిల్లో పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడునో నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అన్నాడు. కాబట్టి ఎందుకు ఇంకా ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు? అనుమతి ఎందుకు ఇవ్వలేదు ఇంకా అంటే, ఇంకా మారవలసిన వారు ఉన్నారు, వారి కొరకు ఇంక ఎదురు చూస్తున్నాడు అంతే. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేస్తూ, ప్రార్థనలో సమస్తము దేవుని ఆధీనములో ఎలా ఉన్నాయో, దేవుడు కాలానుగుణంగా ఆయన తన మనస్సులో నిశ్చయించుకున్న సమయాన్ని బట్టి ఏ విధంగా పనిచేస్తాడో దానిని గురించి దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ఇలాగా పలికాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం, మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను అన్నాడు. కాబట్టి కాలాలు సమయాలు తండ్రి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆయన మనస్సులో ఒక ప్రణాళిక ఉన్నది. ఆయన ఏదైతే నిర్ణయించుకున్నాడో, తన మనస్సులో ఏ తారీఖు అయితే నిర్ణయించుకున్నాడో ఆ సమయాన్ని కనిపెట్టి ఆయన కీడు అనేది రాజేస్తాడు. ఆయన రాకడ అనేది జరుగుతుంది. అయితే ఆయన రాకడకు మునుపు ఏమేమి సంభవించాలని ముందుగానే వ్రాయబడ్డాయో అవన్నీ జరగడం అనేది మన కళ్ళ ముందు చూస్తూ ఉంటున్నప్పుడు నమ్మినటువంటి మనం ప్రభు యొక్క రాకడకు సిద్ధంగా ఉండాలి అని ప్రభునామలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. సిలువలో 2 దొంగలు ప్రభుని ఎగతాళి చేశారు. కానీ కొద్దిసేపటికి ఒక దొంగలో మార్పు వచ్చింది, మరి ఒక దొంగ ఇంకా మారలేదు. అయితే మారని వాడు ప్రభుని ఇంకా ఎగతాళి చేస్తూనే ఉన్నాడు. అయితే మారినవాడు మారని దొంగతో అంటున్నాడు కదా, ఇప్పటికైనా నీవు దేవునికి భయపడవా? మనము చేసిన వాటికి మనం అనుభవిస్తున్నాము ఈ బాధ. ఆయన ఏ నేరం చేయలేదు, కాబట్టి ఇప్పటికైనా నీవు దేవునికి భయపడవా అని అంటున్నాడు. అంటే అతడు సిలువలో వేలాడుతూ కూడా, చావడానికి సిద్ధంగా ఉండి కూడా, ఇంకా మరి కొద్దిసేపట్లో ఇంకా అతడు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోతాడన్నా కూడా అతనిలో మార్పు రాలేదు. కనుక ఆ ప్రశ్న ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఇప్పటికైనా సరే నీవు మారవా, దేవునికి భయపడవా అని. కాబట్టి ఆయన రాకడ సమీపంగా ఉంది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఆయన నీ కొరకు నా కొరకు ఇంకా కొంచెం సమయాన్ని పొడిగించాడు అంతే. కాబట్టి ఇప్పటికైనా నీవు దేవునికి భయపడవా అని ఆయన మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటుండగా, మారని వారు ఇప్పటికైనా మారడానికి ఆయన మనకు మంచి సమయాన్ని అనుకూలపరిచారు గనక ఇప్పుడైనా సరే మన ప్రభుని మన హృదయంలో చేర్చుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి అని ప్రభునామలో జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఒకవేళ విడవబడితే ఆ పరిస్థితి దారుణాతి దారుణంగా భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉంటుందన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. మళ్ళీ ఎవరు కూడా విడవబడకూడదని, మరి మనమందరము కూడా ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలి. ఆయన రాకడలో మనము మధ్యాకాశంలో ప్రభుతో కూడా ఉండేవారంగా సిద్ధపడాలి అని ప్రభునాములు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రియ ప్రభువా, ఈ రాత్రి మరి ఒకసారి మీ రాకడకు సంబంధించినటువంటి వాక్యాన్ని మేము వినగలగడానికి మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినం వరకు మేము క్షేమంగా సజీవంగా ఉండగలిగామంటే కేవలం నీ కృప మాత్రమే నాయన. మాకంటే గొప్పవారు,
మాకంటే ఘనులు ఈ దినం చూడలేక గతించిపోయారు. కేవలం నీ కృపను బట్టి మా జీవిత దినాలు పొడిగించి ఇంకా మారని వారు మారడానికి, సరిచేసుకోవలసిన వారు వారి యొక్క బలహీనతలు దిద్దుకోవడానికి మరి యొక్క అవకాశం మీరు మాకు ఇస్తూ వచ్చినందుకు స్తోత్రములు. ప్రేమ కలిగిన తండ్రి, సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలం భూమి మీద ప్రారంభమైనప్పుడు మొదటి ముద్ర విప్పగా తెల్లని గుర్రం మీద ఒకడు బయలుదేరి జయించడానికి ఏ విధంగా బయలు వెళ్ళాడో ఆ విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. వానికి అధికారం ఇయ్యబడినట్టుగా, కిరీటం ఇయ్యబడినట్టుగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన, కాలాలు సమయాలు మీ ఆధీనంలో ఉన్నాయి కనుకనే దుష్టుడు ఇంతవరకు మమ్మల్ని ముట్టలేదు. నాయన తండ్రి, మీరు వారికి అనుమతి ఇచ్చిన తర్వాత వాడు భూమి మీద భయానకమైనటువంటి పరిస్థితులు కలుగు చేస్తాడని మేము హెచ్చరింపబడుతున్నాం. వాటి నుండి మేమందరం కూడా తప్పింపబడడానికి మీ కృపదయ చేయండి. మా గ్రామాన్ని, గ్రామంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని, వాక్యం వింటున్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.